ఆంజనేయ స్వామి గురించి. మరి ఇది కూడా గమనించండి. అంటే బాబా నాకు నా మూర్తికి నా ఫోటోకి తేడా లేదంటాడు. కాబట్టి మరి ఒకసారి ఆ చావడి అని సిరిడీకి చావడి తెలుసు, ఒక గది. ఒకసారి బాబా ఆ చావడికి మెట్ల మీద కూర్చున్నాడు బయటకు వచ్చి పొద్దున్నే. భక్తులు కూడా ఆయన చుట్టూ మోగారు. ఈ లోపల సన్నగా వర్షం స్టార్ట్ అయింది. అప్పుడు బాబా తడుస్తున్నాడు. పైన ఇంకేం లేదు, మెట్ల మీద కూర్చున్నాడు కాబట్టి బయట తడుస్తున్నాడు. భక్తులంతా అన్నారు, బాబా వర్షం తడుస్తున్నాడు కదా, కొంచెం లోపల కూర్చోండి బాబా అన్నారు. అప్పుడు బాబా అన్నాడు, నేను ఇక్కడే కూర్చుంటాను, పైన కూర్చోన్నాడు. ఎందుకు బాబా అన్నారు, పైన దైవస్థానం కాబట్టి దైవస్థానంతో నేను సమానం కూర్చోకూడదు, కింద కూర్చుంటాను, ఇక్కడే ఉంటాను, తడిసినా పర్లేదు ఇక్కడ ఉంటాను. వాళ్ళే ఉన్న భక్తులు, బాబా ప్రతిరోజు మీరు పడుకుంటారు కదా, మీరే కూర్చునేది కదా, అది ఇంకెవరున్నారు బాబా దైవం? ఆ చావల్లో ప్రతిరోజు మీరే నిద్రిస్తారు, మీరే ఉంటారు అక్కడ, మరి ప్రత్యేకంగా దైవం అంటున్నారు, ఎవరా దైవం, మరి ఏంటిది అని అడుగుతారు. అప్పుడు ఆ బాబా అంటాడు, మరి లోపలికి పోయి చూడండి. మరి లోపలికి వెళ్ళి చూస్తారు. చూసిన ఏం జరిగింది, ఇక్కడ ఎవరో ఒక చిన్న హనుమంతుడి విగ్రహాన్ని తెచ్చి ఒక మూల పెట్టున్నారు అక్కడ. అప్పుడు దాకా లేదు, ఆ రోజు ఎవరో తెచ్చి అక్కడ పెట్టిపోయారు. మరి బాబా ఎవరినంటున్నాడు దైవాన్ని? హనుమంతుడు దైవం అంటున్నాడు. దైవస్థానం ఈయనే దైవం, ఈయన మళ్ళీ హనుమంతుడు దైవం ఉన్నాడు లోపల. ఆయనకంటే ఒక మెట్టు కింద కూర్చోవాలి, ఇది ఒక మర్యాద, ఇది ఒక గౌరవం. కాబట్టి తడిచినా పర్లేదు కానీ ఇక్కడ కూర్చుంటాను, ఆయనతో సమానం కూర్చోను అని బాబా గారు. ఈరోజు మనం కోట్లాది మంది సాయిబాబాని ఒక అవతార పురుషుడిని దైవ స్వరూపుడు కొలిచే బాబా ఒక చిన్న విగ్రహానికి వర్షం వస్తూ తడుస్తూ ఆయన పైన కూర్చుంటే ఈయన ఒక మెట్టు దిగి తడుస్తూ కూర్చున్నాడు. ఒక గౌరవం, ఒక మర్యాద ఆయన ఇచ్చాడు మనం కొలిచే సాయిబాబా. మనం ఈరోజు ఇది మన ఇళ్లలో కోసం ఒకసారి అదే విషయం మన ఇళ్ళలో కూడా ఎక్కడ ఉంటాయి ఫోటోలు? కింద పెడతారు. మనం ఎక్కడ ఉంటాం? కుర్చీలు వేసుకుని కూర్చుంటాం, సోఫాలు ఉంటాయి. కొంతమంది గూళ్ళు అయితే ఒక చిన్న గూడు చేసి ఆ గూట్లో పెట్టుంటారు. ఈశాన్య మూల ఉండాలని కొంతమంది చేస్తున్నారు. తలుపు, ఈ మధ్య నేను చూసాను ఒక ఊరు పోయి చూస్తే ఎక్కడ ఉంది, తలుపు తీశారు. ఎక్కడమ్మా మీ పూజా పద్ధతులు అంటే ఆ తలుపు మూల పెట్టదు, తలుపు తీసి కనపడదు. ఈశాన్య మూల ఒక సెంటిమెంట్. మరి ఈశాన్య మూల బాబా కనిపించకుండా ఒక మూల కూర్చోబెట్టాయని, అది దేవుడు పూజ, ఆయన మేము గౌరవించినట్టు ఒక చెప్పుకుంటున్నాము. నిజంగా ఇది కరెక్టనా? మరి మీ చుట్టూ వస్తే మూల కూర్చోబెట్టండి ఒకసారి చూద్దాం.